ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల వివరాలు మండల విద్యాశాఖ అధికారుల వద్ద లేకపోవడం సిగ్గుచేటని అఖిల భారత యోజన సమైక్య కడప జిల్లా అధ్యక్షుడు పెద్దులపల్లి ప్రభాకర్ విమర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రులపై ప్రైవేట్ విద్యా సంస్థలు అధిక ఫీజుల భారం మోపుతున్నాయని ఆరోపిస్తూ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ అధికారులను ఫీజుల వివరాలు కోరగా తమ వద్ద అలాంటి సమాచారం లేదని, సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే చర్యలు తీసుకుంటామని చెప్పడం బాధాకరమని విమర్శించారు. దీనిని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. కడప జిల్లాలో ఈరోజు ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల పేరుతో విద్యార్థి తల్లిదండ్రులను ఇబ్బంది పెడతా ఉన్నారు. లక్షల రూపాయల ఫీజులు తీసుకుంటూ ఈరోజు కార్పొరేట్ విద్యా పేరుతో మోసం చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు మెస్సులు కూడా నడుపుతూ మెస్సులకు ఎటువంటి పర్మిషన్ లేకపోయినా వేల రూపాయల మెస్సుల ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులు ఈరోజు ఇబ్బంది పెడతా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించి ఫీజులకు సంబంధించి ఏదైనా స్ట్రక్చర్ ఉందా అని చెప్పి ఈఓ గారిని అడగ ఈఓ గారు అన్ని మండల ఎంఈఓ దగ్గర ఫీజులకు సంబంధించిన స్ట్రక్చర్ ఉందని చెప్పి తెలియజేయడం జరిగింది. అయితే ఏ ఒక్క ఎంఈఓ దగ్గర కూడా ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించిన ఫీజులకు సంబంధించి స్ట్రక్చర్ లేదు. ఎందుకు లేదనేది వాళ్ళకే తెలియాలి. ఒక పక్క డిఓ గారేమో స్ట్రక్చర్ ఉంది, వాళ్ళ ప్రఫార్మా ఉంది వాళ్ళ దగ్గర చెప్తా ఉన్నారు. అయినప్పటికీ ఈ ఎంఈఓ మాత్రం మా దగ్గర ఎటువంటి స్ట్రక్చర్ లేదు. ఏదైనా సమస్య వస్తే ప్రైవేట్ స్కూల్ ఏదైనా స్కూల్ పైన సమస్య వస్తే ఆ స్కూలు యాజమాన్యం పైన విద్యార్థులు కానీ విద్యార్థి తల్లిదండ్రులు కానీ విద్యార్థి సంఘాలు కానీ ఏదైనా కంప్లైంట్ చేసినప్పుడు వాటిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కానీ అంతేగాని ఎక్కడ కూడా ఈరోజు ప్రఫార్మా లేదని చెప్తూ ఉన్నారు. బద్వేలు, గోపురము, బ్రహ్మంగారము అదేవిధంగా మిగతా మండలంలో కూడా చాలా మంది ఎంఈఓ దగ్గర ఈ ప్రఫార్మా లేని పరిస్థితి. ప్రభుత్వం నిర్దేశించిన జీవో ఏదైతే ఉందో దీన్ని తొమ్మిదికి పెట్టి ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా ఫీజుల పేరుతో వ్యాపారం చేస్తా ఉన్నారు. 6th క్లాస్ నుంచి మొదలుకొని లక్షల రూపాయలు ఈరోజు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ సాధారణ పేద మధ్యతరగతి ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు. వీటిపైన ఎక్కడ కూడా విద్యాశాఖ అధికారులు కానీ విద్యాశాఖ కానీ కనీసం పరిశీలించిన పాపాన పోలేదు. దీనిపైన ఒక ప్రభుత్వం ఖచ్చితమైన ఒక నిర్దేశితమైన ఒక ఫీజులు విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే పట్టణాల్లో, గ్రామాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 12,000 అని చెప్పి గతంలో జీవో విడుదల చేశారు. ఆ ప్రకారమే అన్ని ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా ఆ రకమైన విధానం అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యార్థి యువజన సంఘాలతో ధర్నా కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ రకమైన స్ట్రక్చర్ లేకపోవడం కారణంగా ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా ఈరోజు ఫీజుల పేరుతో వ్యాపారం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారి డిఓ గారు, అదేవిధంగా డిప్యూటీ డిఓలు, ఎంఈఓలు అందరూ కూడా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల పైన పరిశీలనలు పెట్టి వారు చేస్తున్న వ్యాపారం ఫీజుకు సంబంధించి, అదేవిధంగా వ్యాను, టెక్స్ట్ బుక్లు, నోట్ బుక్లు, యూనిఫామ్ పేరుతో వ్యాపారం చేస్తామని వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి అఖిల భారత యోజన సమాఖ్య AIWF గా డిమాండ్ చేస్తా ఉన్నాం.